అపార్ ఇండస్ట్రీస్ స్టాక్ 90 నుంచి 10 వరకు వెళ్ళడానికి, అలాగే రాడికో స్టాక్ అనేది 30 రూపీస్ నుంచి 3500 వరకు వెళ్ళడానికి మెయిన్ రీజన్స్ ఏంటో తెలుసా? ఈ కంపెనీస్ యొక్క ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ ప్రతి సంవత్సరం కన్సిస్టెంట్గా పెరగడం వల్లే ఇది ఇలా జరిగింది. ఇలాగే ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ పెరుగుతున్న కొన్ని స్టాక్స్ని నేను వెతికి తీశాను. సో ఇవి మీకు తక్కువ సమయంలోనే చాలా మంచి రిటర్న్స్ అయితే ఇస్తాయి. ఫస్ట్ మీరు screeners.inకి వెళ్ళి న్యూ స్క్రీనర్ అయితే సెలెక్ట్ చేసుకోండి. అక్కడ ఈ కింద క్రైటీరియాని మీరైతే ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో మార్కెట్ క్యాప్ వచ్చేసి 500 crores కంటే ఎక్కువ. సో ఇలా పెట్టడం వల్ల చిన్న అండ్ రిస్కీగా ఉండే కంపెనీస్ మీరైతే అవాయిడ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ప్రాఫిట్ గ్రోత్ వచ్చేసి లాస్ట్ 5 yearsలో 25% కంటే ఎక్కువైతే ఉండాలి. నెక్స్ట్ సేల్స్ గ్రోత్ వచ్చేసి 25% కంటే ఎక్కువ. నెక్స్ట్ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ లాస్ట్ 10 yearsలో 25% కంటే ఎక్కువ ఉండాలి. అండ్ డెట్ టు ఈక్విటీ రేషియో అనేది 1 కంటే తక్కువ అయితే ఉంటే మనకి మంచి స్టాక్స్ అనే ఫిల్టర్ అయితే వస్తాయి. సో ఇక్కడ మంచి మార్జిన్ తోటి చాలా మంచి ప్రాఫిట్ గ్రోత్తో ఉన్న కంపెనీ లిస్ట్ అయితే మీకు వస్తుంది. సో ఈ 30 కంపెనీస్లో నాకు హై పొటెన్షియల్గా ఉన్న ఫండమెంటల్స్ స్ట్రాంగ్గా ఉన్న కంపెనీస్ అయితే కొన్ని సెలెక్ట్ చేసి అయితే పెట్టాను. సో ఎస్ అని అయితే కామెంట్ చేయండి, మీకు ఆ స్టాక్స్ అన్ని డిఎంలో పంపిస్తాను. గుర్తుపెట్టుకోండి, ఫాలో చేస్తేనే మీకు ఆ స్టాక్స్ అనేవి అయితే వస్తాయి.